హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహు ఫ్యామిలీ. నా వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీకు బనానా కేక్ తయారు చేయడం చూపిస్తాను. అది ఈజీగా మనకి నార్మల్గా మిక్సీ జార్తో చేసేసుకోవచ్చు. మనకి విస్క్ కానీ అలాంటిది హ్యాండ్ బ్లెండర్ అలాంటివి ఏమీ అవసరం లేదు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది ఇంట్లో ఎవరైనా ట్రై చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఏంటంటే ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక బనానా వేసుకోండి. ఇది కొంచెం పెద్ద సైజు బనానా. ఇది ఇంకా ఏంటంటే మనకి బాగా మగ్గిన బనానా ఉంటాయి అరటిపళ్ళు, అవి వాడితే ఇంకా చాలా బాగుంటుంది. ఇది కొంచెమే మగ్గింది. నేను ఇప్పుడు మిక్సీ జార్లో ఒక బనానా తీసుకున్నాను. చూసారు కదా, నేను చిన్న చిన్న మామూలుగా వేసేసుకున్నాను. తర్వాత వచ్చి పంచదార వేసుకోవాలి. నేను వీటికి కావాల్సిన మెజర్మెంట్స్ ఏమేమి కావాలో నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వాటిని చూసి ఫాలో అవ్వచ్చు. చూసారు కదా, ఇప్పుడు పంచదార వేసుకున్నాము. మనం దీనిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మొత్తం మెత్తగా అయిపోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. చాలా స్మూత్ పేస్ట్ అనమాట. ఇలా మిక్సీలో వేసుకోవడం వల్ల మనం విడిగా మళ్ళీ పంచదారని పౌడర్ చేసుకునే పని ఉండదు. మనం మామూలుగా హ్యాండ్ బ్లెండర్ వాటిని ఉపయోగించినట్లయితే కనుక పంచదారని పౌడర్ చేసుకొని వాడినట్టయితే అప్పుడు వాటికి సరిపోతుంది. మనం మిక్సీ వేసేస్తున్నాం కాబట్టి నేను మామూలుగా నార్మల్ పంచదారనే వేసేసాను. చూసారు కదా, ఇది వచ్చి వెన్న అనమాట. ముందు మనకి ఇంట్లో కనుక బటర్ లేకపోతే మనం వెన్నైనా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అయినా వాడుకోవచ్చు. ఆయిల్ అనేది స్మెల్ లేని ఆయిల్ వాడుకోవాలి, అంటే ఫ్లేవర్ లేని. ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది కదా, వాటిని వాడుకోవచ్చు. ఇదంతా వేసేసి మిక్సీలో బాగా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. దాన్నంతా తీసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాము. చూసారు కదా ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉందో పేస్ట్ కూడా. ఇప్పుడు మనం మొత్తం కంప్లీట్గా తీసేసుకుందాము గిన్నెలోకి. ఇది మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఇంకా మనకి ఏంటంటే చిన్న చిన్నవి సిలికాన్ మఫిన్ మోల్డ్స్ ఉంటాయి కదా, వాటిలో పెట్టుకున్నట్టయితే కనుక వాళ్ళకి చిన్నవి కప్ కేక్స్లా ఉంటాయి. పిల్లలు చూడడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, తినడానికి కూడా వాళ్ళకి అవి అట్రాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు పిల్లలందరికీ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏదో ఒకటి తయారు చేయమని గోల్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇది స్నాక్స్ టైంలో అయినా ఇవ్వచ్చు. మనం దీనిని మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో కూడా తయారు చేయొచ్చండి. గోధుమ పిండితో కూడా సేమ్ మెజర్మెంట్సే అనమాట. తర్వాత వచ్చి ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము. దానికోసము నేను బనానాది వేసుకున్నాం కదా, దాంట్లోనే జల్లెడ పెట్టుకొని నేను 1 కప్పు మైదా వేసుకున్నాను. 1 కప్పు మైదా వేసుకొని 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. చూసారు కదా, దాంట్లో వేసుకొని మనం ఇదేంటంటే ఎప్పుడైనా సరే కేక్ తయారు చేసినప్పుడు మనం ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల దాంట్లో ఏమన్నా లమ్స్ ఉన్నా అవి ఏదన్నా పదార్థాలు ఉన్నా కానీ పోతాయి. పురుగులు ఏదన్నా ఉన్నా కూడా జల్లెడలో ఆగిపోతుంది. దీని ద్వారా ఏంటంటే మనకి ఎయిర్ ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. కేక్ చాలా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు మనం బేకింగ్ సోడా వేస్తున్నాను. ఇది వచ్చి 1/2 టీ స్పూన్ అండి. 2 బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 2 కలిపి 1/2 టీ స్పూన్ వేయాలి. మనం ఈ విధంగా వేసుకున్న తర్వాత అంతా జల్లించుకొని అందులోకి తీసుకోవాలి. మొత్తము జల్లించేసుకున్న తర్వాత ఒకసారి విస్క్ తోటి కలుపుకోవాలి. ఇది ఎక్కువగా కలుపుకోకూడదు. మనము ఎప్పుడైనా సరే డ్రై ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఒకే డైరెక్షన్లో చూసారు కదా, ఆ విధంగానే కలుపుకోవాలి. ఎలా పడితే అలా కలుపుకున్నట్టయితే టేస్ట్ రాదు, కేక్ కూడా చాలా స్మూత్గా ఉండదు. నేను ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల మామూలుగా నిమ్మరసం కలుపుతున్నాను. ఇంకొంచెం ఒక్క పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను అనమాట. సాల్ట్ వేసేది ఏంటంటే ఎప్పుడైనా సరే పంచదారతో చేసినప్పుడు కానీ ఈ నిమ్మరసం వేసుకున్నాను కదా, పంచదార వేసినప్పుడు వాటిలో ఎప్పుడైనా చూడండి స్వీట్స్ వేసేటప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేస్తారు. అది వేయడం వల్ల ఏంటంటే మనకి షుగర్ టేస్ట్ కూడా తెలుస్తుంది. బాగా అది ఒక రకమైన టేస్ట్ వస్తుందన్నమాట. దీంట్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే చాలా స్మూత్గా కూడా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూస్తారు కదా, అంతా స్మూత్గా ఫామ్ అయిపోవాలి, మెత్తగా అయిపోవాలి. ఇదంతా ఉండలు లేకుండా కలుపుకోవాలండి.
తర్వాత మనము దానికి హాఫ్ కప్పు మిల్క్ తీసుకోవాలి. ఇది కాచి చల్లార్చిన పాలు. వాటిని వేసి మనం ఏంటంటే చాలా గట్టిగా ఉంటుంది కదా, దాన్ని స్మూత్గా ఉండేలా చూసుకోవాలి. అందువల్ల నాకైతే హాఫ్ కప్పు కరెక్ట్గా మిల్క్ పడ్డాయి. మనం అది జారుడుగా చూసుకోవాలన్నమాట. కేక్ బ్యాటర్ని ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా వచ్చేలా చూసుకోవాలి. చూసారు కదా ఎంత థిక్గా ఉందో, అందువల్ల ఎక్కువ పాలు పడుతున్నాయి అనమాట. సో మనకి ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా చాలా స్మూత్గా పేస్ట్ ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనము మౌల్డ్స్లో వేసుకోవాలి. నేను మీ దగ్గర కిస్మిస్లు కానీ ఏమైనా ఉంటే ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. నేను ఓన్లీ జీడిపప్పు మట్టుకే వేస్తున్నాను. వేసి ఒకసారి కలిపేస్తున్నాను. తర్వాత నేనేంటంటే కేక్ మౌల్డ్స్ ఉంటాయి కదా, వాటికి నేను బటర్ అప్లై చేస్తున్నాను అనమాట. కంప్లీట్గా బటర్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే అవి అతుక్కోకుండా వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మన దగ్గర కనుక ఈ అల్యూమినియం లేకపోతే సిలికాన్ మౌల్డ్స్ అన్నా వాడుకోవచ్చు. మన దగ్గర ఏవి ఉంటే అవి మౌల్డ్స్ వాడుకోవచ్చు. నేను ఇప్పుడు ఓవెన్లో తయారు చేస్తున్నాను కాబట్టి ఇవి తీసుకున్నాను. ఇది చాలా ఫ్లఫీగా వస్తుందండి, చాలా తొందరగా కూడా అయిపోతుంది. మనం బ్యాటర్ని దీన్ని నిండుగా వేసుకోకూడదు, కొంచెం పొంగుతుంది. ఎందుకంటే మనం బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి, సో మనకి అది కొంచెం పొంగుతుంది కాబట్టి ఒక హాఫ్ వరకే వేసుకుందాము. ఈ చిన్న చిన్నవి పిల్లలకి చూడడానికి చాలా ముద్దుగా ఉంటాయి కదా, అందుకని అవి తీస్తున్నాను అనమాట. నేను అందులో వేస్తున్నాను. మీ దగ్గర ఏ సిలికాన్ మౌల్డ్స్ కానీ లేదంటే బేకింగ్ ట్రేస్ ఏమున్నా కానీ మీరు ఉపయోగించుకోవచ్చు. వీటిలో చాలా రకాలు దొరుకుతాయండి. రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది, బ్రెడ్ చేసుకోవడానికి వాటికి అలా ఉంటుంది. తర్వాత ఇలాగా ట్యాప్ చేయాలి, అప్పుడు ఏంటంటే ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. నేను దాని మీద ఇంకొంచెం జీడిపప్పు వేస్తున్నాను. ఈ విధంగా జీడిపప్పు వేసిన తర్వాత ఇది వచ్చి బ్రౌన్ షుగర్ అండి. ఇది మనకి ఆప్షనల్ అనమాట, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే పైన ఎర్రగా క్రిస్పీగా వస్తుందన్నమాట. అది బేకరీ స్టైల్లో బేకరీలో ఎలా అయితే దొరుకుతుందో మనకి ఆ విధంగా వస్తుంది. ఆ బ్రౌన్ షుగర్ వేయడం వల్లే కొంచెం ఎరుపుదనం వస్తుందన్నమాట మఫిన్స్కి పైన. అది మీ ఇష్టం అండి, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇదైతే వేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు నేను దీన్ని ఓవెన్లో పెట్టి బేక్ చేసుకుంటాను. ఇప్పుడు 180 డిగ్రీస్ దగ్గర 20 to 25 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. మనం నైఫ్ పెట్టి కూర్చున్నప్పుడు కనుక ఇంకా స్టిక్ అవుతూ వస్తుంటే పిండి, సో నైఫ్కి స్టిక్ అవుతుంది అంటే కనుక ఇంకొక 5 to 10 మినిట్స్ అలా పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసుకుందాము. మనం కావాలంటే దీన్ని పొయ్యి మీద కూడా పెట్టి చేసుకోవచ్చు, నార్మల్గా చేసుకోవచ్చు. అది కూడా ఈసారి ఎప్పుడైనా ట్రై చేసి చెప్తాను. నేనైతే ప్రెసెంట్ ఇది ఓవెన్లో తయారు చేసేసాను. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, కేక్ కూడా చాలా మెత్తగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ పైన క్రిస్పీనెస్ బ్రౌన్ షుగర్ వేసాం కదా అందువల్ల వస్తుందండి క్రిస్పీగా. కానీ టేస్ట్ అయితే మటుకు మర్చిపోరు, ఇంకా ఇంకా కావాలని అడుగుతారు పిల్లలు. ఇది మనం బనానా వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో ఈ రెసిపీ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.